హాయ్ మామ! మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా రూమ్‌లో మేమైతే పార్టీ చేసుకుంటున్నాం అనమాట. సో, బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. సో, మా చెఫ్ మా వెంకటేష్ బక్కోడు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అసలు పార్టీ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కారణం ఏందంటే ఇది మా బామ్మర్ది గాడి బర్త్‌డే అనమాట. సో, వాడైతే బర్త్‌డే పార్టీ అయితే ఇస్తున్నాడనమాట. సో, నేనైతే అన్నీ మిక్స్ చేసి కారాలన్నీ మిక్స్ చేసి అక్కడ పెట్టేసాను అనమాట. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాం అనమాట. సో, మేమైతే పార్టీ ఇచ్చేవాడి చేతే అన్నీ కట్ చేపించామన్నమాట. మీరు కూడా ఇంతేనా? నేను చేసే ఏషాలు చూడండి. మా బక్కోడైతే వీడియో తీస్తున్నామని చెప్పేసి అయితే నవ్వుతున్నాడు. మా రూమ్‌లో ఎవరు బర్త్‌డే ఉన్నా ఇలానే పార్టీస్ అయితే చేసుకొని తింటాం అనమాట మేమైతే. మీరు కూడా ఇంతేనా? ఏ పార్టీ చేసుకున్నా మా చెఫ్ వండితేనే మేము తింటాము. మా గ్రూప్‌లో లవర్ బాయ్ వీడే సిగ్గు లేకుండా పని చేయకుండా వీడియో కాల్స్ అయితే మాట్లాడుకుంటా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తుంటే నేను ఒక్కనే తర్వాత తినాలి, చాలా బాధగా ఉంది, కానీ తప్పదనుకోండి. వీడైతే బీహార్ నుంచి వచ్చాడు మా కాలేజ్కి. మేము ప్రతిసారి పార్టీ చేసుకుంటే మిస్ అయ్యే వ్యక్తి వీడే అనమాట. ఎందుకురా నవ్వురా యూట్యూబ్ ఛానల్లో చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసాము ఒక హాఫ్ అన్ అవర్ దాకా. సో ఈలోపు అయితే బిర్యానీ రైస్ అయితే ఉడుకుతుంది అనమాట. సో మా బామ్మర్ది మా చెఫ్ ఇద్దరు కలిపి చూస్తున్నారు దాన్ని ఉడికిందో లేదో అని. మేమైతే చికెన్ కర్రీ అయితే ప్రాసెస్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో చికెన్ కర్రీ చేద్దామని. సో మేము చికెన్ అలా పొయ్యి మీద పెట్టామో లేదో మా సీఆర్ గడు అయితే వచ్చాడు టేస్ట్ చేయాలంట అప్పుడే. వాడు పచ్చి మాంసం తిని బతికాడు వాడు మా సీఆర్ గడు. మా సీఆర్ గడు అయితే మొక్కు ఉడికిందో లేదో టేస్ట్ చేయడానికి అయితే వచ్చాడు. కర్రీ పెట్టిన 15-20 మినిట్స్కి ఇది 4గోసారి వాడు వచ్చి టేస్ట్ చూడటం. సగం కర్రీ వీడే తినేసేటట్టున్నాడు మా రూమ్లో. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మావా. పార్ట్ 2 అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట.